అందరికీ నమస్కారం. వీక్షిస్తున్న మ్యాగ్నా టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ యాంకర్ శ్రీయను. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్తే. శ్రీమాత్రే నమః. గురుగారు, గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో వస్తాయి అంటూ ఉంటారు. అసలు ముఖ్యంగా గత జన్మలు అనేవి ఉంటాయి అంటారా అండి? చాలా అద్భుతమైన ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. మీరన్నట్టుగా గత జన్మ అనేటటువంటిది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేటటువంటి నివాసం. అది గత జన్మలో చేసినటువంటి కర్మఫలమే ఈ జన్మలో మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క జీవన విధానానికి గత జన్మ అనేటటువంటిది లేకుండా ఈ జన్మలో మానవమూర్తిగా మనం పుట్టలేము. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి రీసైక్లింగ్గా జన్మిస్తూ ఉంటూనే ఉంటాడు. మరణించినటువంటి వాడు పుట్టక తప్పదు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఎప్పుడో చెప్పాడు. ఎందుకు అనంటే గనక మనిషి జీవితం అనేటటువంటిది గత జన్మ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక శిశువు అనేక రకాలుగా నరకయాతన పడుతుందట. ఎందుకంటే గత జన్మలో చేసినటువంటి పాపకర్మలు అనేటటువంటివన్నీ కూడా శిశువు తన గర్భంలో ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు, నేను గత జన్మలో ఇలాంటి తప్పులు చేశాను కదా, నేను భూమి మీద పడినప్పుడు ఏ గర్భాన జన్మిస్తాను, ఎలా నేను నా జీవితాన్ని సరిదిద్దుకోగలుగుతాను, ఎలాంటి పుణ్యకర్మలు చేసి నా యొక్క పాపకర్మను తొలగించుకోగలుగుతాను అనే ప్రతి ఒక్క విషయాన్ని గురించి తల్లి గర్భంలో నుంచి ఆలోచిస్తూ ఉంటాడట ఒక శిశువు. ఎప్పుడైతే శిశువు భూమి మీద పడి సూర్యుడి యొక్క తేజస్సు ఆ యొక్క పిల్లవాడి మీద పడుతుందో అప్పుడు గత జన్మనంతా మర్చిపోతాడట. గత జన్మ లేకుండా మనిషి యొక్క భవిష్యత్ అనేటటువంటిది ఉండదు. ఎందుకు? పూర్వజన్మ పుణ్యం పీడితే వ్యాధి పీడేన నశ్యతాం. అంటే పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యము పాపము ఏదైనా సరే వ్యాధి రూపకంగా అది ఎప్పటికప్పుడు మనిషిని అనుభవించేలా చేస్తుందట. అందుకే మనిషి ఎప్పుడూ కూడా సుఖ దుఃఖాలకు లోనై ఉంటాడు. సుఖ దుఃఖాలు అనేటటువంటి ఎలా వస్తాయి? మనం చేసుకున్నటువంటి పుణ్యము చేతను పాపము చేతను సుఖ దుఃఖములు అనేటటువంటివి మనిషి అనుభవించేటటువంటి స్థితిలో ఉంటాడు. చాలామంది అనుకుంటారు, గురువుగారు నేను రోజు పూజలు చేస్తాను, రోజు యజ్ఞయాగాదులు చేస్తాను, రోజు గుళ్ళకు వెళ్తాను, దాన ధర్మాలు చేస్తాను, అయినా నాకే కష్టాలు వస్తాయని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఆ కష్టానికి కారణము ఈ జన్మలో చేసినటువంటి పుణ్య ఫలితం వల్ల కాదు. నువ్వు గత జన్మలో చేసిన పాపకర్మములు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించడానికి ఈ జన్మలో మానవుడిగా పుట్టి ఇలాంటి దుఃఖం అనుభవిస్తున్నావు. ఇప్పుడు చేసినటువంటి పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో మరొక జన్మలో అవన్నీ కూడా నీకు సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని కలుగజేసేటటువంటివే ఈ యొక్క గత జన్మ యొక్క రహస్యం. గత జన్మ అనేటటువంటిది ఎందుకు ఉంటుంది అని అంటే గనక నీవు గత జన్మలో చేసిన పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోవడానికి నీకు ఒక మానవ రూపాన్ని భగవంతుడు అనేటటువంటి వాడు అందిస్తాడు. దానితో నువ్వు ఏం ఆచరిస్తే ఆ జన్మ యొక్క ఫలితాన్ని నువ్వు పోగొట్టుకుంటావు అనేటటువంటిది నిర్దేశించినటువంటి జీవితమే మానవ జీవితం. అందుకే అన్ని జన్మలలోకెల్లా మనిషి యొక్క జన్మ దుర్లభమైనటువంటి జన్మ అని అంటుంటారు. ఎందుకు అని అంటే మీరు ఎప్పుడైనా గమనించండి, 84 లక్షల జీవరాశులలో అంటే ప్రతి ఒక్క జీవరాశుల్లో జ్ఞానం ఉన్నటువంటి జీవి ఏదైనా ఉంది అంటే అది కేవలం మనిషి మాత్రమే. మనిషికే జ్ఞానము, మంచి చెడు సుఖము దుఃఖము అన్నీ కూడా మనిషికే ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అంటే నీకు జ్ఞానం ఇవ్వడం వరకు మాత్రమే భగవంతుడి యొక్క కర్తవ్యం. ఆ జ్ఞానంతో నువ్వు మంచి మార్గాన్ని వెతుక్కుంటావా లేదా చెడు మార్గాన్ని వెతుక్కుంటావా అనే విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి జీవి మనిషి. అందుకే భగవంతుణ్ణి ఆరాధించడము, భగవంతుణ్ణి పూజించడము అనేటటువంటి ఎందుకు చెప్తారంటే నువ్వు చేసినటువంటి పాపకర్మలు ఈ రకంగా నువ్వు తొలగించుకోవచ్చు. ఇప్పుడు మనిషికి ఒక వ్యాధి వచ్చింది, ఆ వ్యాధిని తొలగించుకోవడానికి మనకు అనేక ప్రయత్నాలు. ఆయుర్వేదికం ఉంది, అలోపతి ఉంది, హోమియోపతి ఉంది, డాక్టర్స్ ఉన్నారు, వైద్యులు ఉన్నారు. అంటే ఒక వ్యాధిని తొలగించుకోవడానికి ఇన్ని రకాల మార్గాలు ఏ రకంగా భగవంతుడు సృష్టించాడో అలాగే మనిషి చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, గత జన్మలో చేసిన పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించుకోవడానికి నీకు జ్ఞానం అనేటటువంటి ఒక మార్గాన్ని ఇచ్చాడు. అలాగే ఒక మనిషి పుట్టుకతోనే గుడ్డివాడిగా పుడతాడు, ఒక మనిషి పుట్టుకతోనే అబ్నార్మల్గా పుడుతూ ఉంటాడు, ఒక మనిషి పుట్టుకతోనే ఎన్నో రకాలైనటువంటి
క్రియల ద్వారా పుడుతుంది. అంటే ఎన్నో ఒకరికి కాళ్ళు ఉండవు, ఒకరికి పోలియో రావడము, కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, కొంతమంది పుట్టుకతోనే అంటే గర్భం నుంచి బయటకు రాగానే మరణించడం. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? పాప కర్మలు చేసిన ప్రతి ఒక్క జీవి కర్మను అనుభవించక తప్పదు. అందుకే గత జన్మ అనేటటువంటిది తప్పకుండా ఉండే తీరుతుంది, అది లేదు అనడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు గురుగారు ఇప్పుడు మనకి పుట్టుకతోనే కంజనైటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలానే మనం మాట్లాడుకున్నట్టు హార్ట్ లో హోల్స్ రావచ్చు, నడవలేకపోవడం, పోలియో, ఇలాంటివి గత జన్మలో వాళ్ళు ఎలాంటి పాపాలు చేస్తున్నారో మనకేమైనా తెలుస్తుందంటారా? దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? 100% ఉండే. ఆధారం లేకుండా మన శాస్త్రం ఎప్పటికీ కూడా ఉండదు. గత జన్మలో చేసి ఇప్పుడు ఒక గుడ్డివాడిగా పుట్టాడు అని అనుకోండి, అతను గత జన్మలో ఎవరికైనా కళ్ళు లేకుండా చేయడం కానీ, లేదా అతని కంటి చూపు పోవడానికి కారకుడు అయ్యాడు అని అనుకోండి, అతడు ఎంతనైతే బాధ అనుభవిస్తున్నాడో అదే బాధ ఈ వ్యక్తి అనుభవించేలా చేసేటటువంటిది కర్మఫలము. ఇప్పుడు గత జన్మలో ఇప్పుడు ఒక స్త్రీని హింసించాడు, గత జన్మలో ఒక స్త్రీని హింసించాడు అనుకోండి, అతనికి పూర్తిగా సంతానం అనేటటువంటిదే కలగదు. అందుకే గోవును హింసించిన, స్త్రీని హింసించిన, అలాగే పాములను చంపిన, క్రిమికీటకాలలో ప్రాములు అనేటటువంటివి చాలా పెద్దనైనటువంటి హత్యాపాతకము. ఇలాంటివి ఏవైనా చేసినా ఆ వ్యక్తి జీవితంలో సంతానం అనేటటువంటిదే కలగదు, లేదా నపంసకుడై పుడుతూ ఉంటాడు. ఇలాంటి కర్మలు ఉంటాయి. అలాగే ఒక జీవితంలో వివాహం కాకపోవడానికి గల కారణాలు ఏంటంటే గత జన్మలో చేసినటువంటి తప్పు ఒప్పులు ఎలా ఉంటాయంటే, గత జన్మలో ఒక స్త్రీని నువ్వు వివాహం చేసుకొని ఆమెను బాధించినా, హింసించినా, లేదా ఆమె చావుకి నువ్వు కారణమైనా అది నీకు ఎలా వెంటాడుతుందంటే, ఈ జన్మలో నీకు వివాహం కాకుండా స్త్రీ తాపత్రయంతో నువ్వు పరితపించేలా చేసేటటువంటిది ఈ జన్మలో ఉన్నటువంటి కారణం. అంటే చాలామంది అనుకుంటారు, నేను ఏం తప్పు చేయలేదు, నాకు ఇంత ఆస్తుంది, అంత ఆస్తుంది, ఇన్ని డబ్బులు ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయైనా నాకు పెళ్లి కావడం. ఆ పెళ్ళి అనేటటువంటిది ఎప్పుడైనా గత జన్మలో చేసినటువంటి పాపకర్మలు ఏవైతున్నాయో అవన్నీ వెంటాడి నీకు పెళ్లి కాకుండా చేస్తూ ఉంటాయి, అవన్నీ వెంటాడి నీకు సంతానం కాకుండా చేస్తాయి, అవన్నీ వెంటాడి నువ్వు జీవితంలో నీకు అన్నీ ఉంటాయి కానీ సుఖము అనేటటువంటిదే ఉండదు. ఇవన్నీ కూడా గత జన్మలో చేసిన, ఇంకా చాలా ఉన్నాయి. జీవితంలో బ్రతికి ఉన్నప్పుడు ప్రతి ఒక్క మనిషి ఒక 2 గ్రంథాలను తప్పకుండా చదవాలట. ఒకటి భగవద్గీత, 2 గరుడ పురాణం. భగవద్గీత అనేటటువంటిది మనిషి ఎలాంటి కర్మలు ఆచరించాలి, ఏ రకంగా జీవితాన్ని కొనసాగించాలి, ఏ రకంగా నడవాలి, ఏ రకంగా ధర్మం అనేటటువంటిది ఏ రకంగా మనకు ఉంటుంది, ఏ రకంగా ధర్మ పరిపాలన చేయాలి అనేటటువంటిది నీతి శాస్త్రాన్ని చెప్పినటువంటిది భగవద్గీత. గరుడ పురాణం, నువ్వు ఈ జీవితం చాలించిన తర్వాత ఈ సోల్ ఎక్కడికి వెళ్తుంది, అసలు ఈ సోల్ యొక్క పరమార్థం ఏంటి, మళ్ళీ మనం ఎందుకు రీసైకిల్గా మనం జన్మిస్తున్నాము, మనం బ్రతికి ఉన్న తర్వాత ఇలాంటి కర్మలు ఆచరించాలి భగవద్గీత చెప్పింది. మనం పోయిన తర్వాత ఈ శరీరం వదిలిపెట్టినటువంటి జీవాత్మ మళ్ళీ ఎలా పరిణామం చెంది మళ్ళీ ఒక తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది అనేటటువంటి తెలిసినటువంటిదే ఈ 2 గీతలు. కనుక గరుడ పురాణము, భగవద్గీత తప్పకుండా చదువుకుంటే జ్ఞానముతో పాటు మోక్ష మార్గాన్ని వెతుక్కోవడానికి మనిషి పరితపిస్తూ ఉంటాడు. అందుకే మనిషి చనిపోతే 12 రోజులు, అలాగే మనిషి తల్లి గర్భంలో ఉండేటటువంటిది 10 నెలలు, అలాగే మనిషి తాను చనిపోయిన తర్వాత ఉండేటటువంటి సూతకం 10 నెలలు, 2 నెలల్లో ఈ యొక్క సంవత్సరీకం అనేటటువంటిది పెడుతూ ఉంటారు. ఎందుకు పెడుతూ ఉంటారంటే, మనిషి తల్లి గర్భంలో ఉన్నటువంటి 1 నెలకు చనిపోయిన తర్వాత 1 రోజు ప్రామాణికము. అందుకే మనము 11 రోజులు సూతకం పాటిస్తూ ఉంటాము. అంటే ఇంత అయిపోతారంట కదా ఆత్మ అనేది. మనిషి యొక్క ఆత్మ అనేటటువంటిది ఎప్పుడైనా ఆత్మ అనేది జ్యోతి స్వరూపంగా చెప్పడం జరిగింది. ఏ రకంగా ఒక దీపము వెలిగిస్తామో ఆ దీపం యొక్క పరిణామం ఎంతైతే ఉంటుందో అంతే ఆత్మ యొక్క స్వరూపము. ఆ ఆత్మ ఎప్పుడూ కూడా మనిషి కంటికి ఇప్పుడు మనిషి కంటికి కనిపించినటువంటి గాలిలో కానీ, ధూళిలో కానీ, ప్రకృతిలో కానీ ఎన్నో రకాలైనటువంటి పరిమితమైనటువంటి ఎన్నో రకాల అంశాలు ఉంటాయి. అవి మనిషి కంటికి కనిపించకుండా మనకు కొన్ని శక్తులు అనేటటువంటివి ఆవహిస్తుంటాయి. దాన్ని దుష్ట శక్తులు అని అంటూ ఉంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తానమ్మా. ఒక మనిషి మీద ఒక ప్రయోగం జరిగింది.
ఆ ప్రయోగంతో ఆ వ్యక్తి అబ్నార్మల్గా బిహేవ్ చేయడము, ఎప్పుడు అంటే ఇన్ని రోజులు మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం, ఆ వ్యక్తి ఎలాంటి వాడు, అది ప్రవర్తన ఏంటో మనకు తెలుస్తుంది. కానీ ఒక్కసారిగా ఆ వ్యక్తిలో ప్రవర్తన చేంజ్ అయిపోయింది, ఆ వ్యక్తిలో అనుకోకున్నటువంటి కొన్ని ప్రవర్తనలు వచ్చేసాయంటే మనకు అర్థమైపోతుంది. వెంటనే మనకి ఏం చేస్తామంటే అబ్బాయి వీడు ఎట్లనో ప్రవర్తిస్తాం, డాక్టర్ దగ్గరికి వెళదాం. డాక్టర్ ఏం చేస్తాడు, వాళ్ళు గుర్తించరు. ఎందుకు? అన్ని రిపోర్ట్స్ అన్నీ చూస్తూ ఉంటారు, అన్నీ చెకప్ చేస్తుంటారు, అన్నీ చేస్తారు, కానీ నార్మల్గా వస్తుంది. కానీ అబ్నార్మల్గా బిహేవ్ చేయడం ఏంటి? అతనిలో ఉన్నటువంటి ఏదో ఒక దుష్టశక్తి అతన్ని ఆవహించి, అంటే ఆవహించడం అంటే ఏంటంటే బ్రెయిన్ని కంట్రోల్ చేసేటటువంటి విధానాన్ని ఆవహించడము అని అంటారు. కాబట్టి బ్రెయిన్ అని ప్రతి ఒక్కటి కూడా మనం దేని ద్వారా మనము కాళ్ళు కానీ, చేతులు కానీ, మన ఆలోచనలు కానీ, బుద్ధి కానీ దేని ద్వారా కంట్రోల్ అవుతుంటే మెదడు యొక్క మేధాశక్తితో కంట్రోల్ అవుతాయి. అలాంటి మేధాశక్తిలో ఏదైనా లోపం ఉంది అంటే అతని మీద ప్రయోగం జరిగింది అని అనుకుంటాము. అలా జరిగినప్పుడు మనం చేసేటటువంటి, ఎందుకంటే గత జన్మలో కూడా ఇలాంటివి చేసినప్పుడు అదే ప్రయోగం ఈ జన్మలో మనం తప్పకుండా అనుభవిస్తాము. మనకు శత్రువులు పెరిగిపోతారు, శత్రువుల ద్వారా భయం పెరిగిపోతుంది, భయం ద్వారా మనకు ఎవరో ఏదో చేశారనేటటువంటి దృక్పథం పెరిగిపోతుంది. ఇలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నటువంటిదే గత జన్మ యొక్క రహస్యం. గత జన్మ ఎవరు కూడా గుర్తించలేరు. బికాజ్ గుర్తించాలంటే ఏంటి దానికి ఆధారము అంటే మనం పుట్టినటువంటి డేటు, టైము, అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ మూడిటి ఆధారంగా గత జన్మలో చేసినటువంటి ఏవైతే తప్పు ఒప్పులు ఉంటాయో అవి కొంతవరకు గుర్తించవచ్చని జ్యోతిష్య శాస్త్రం నిర్ణయించింది. జ్యోతిష్యంలో ఏముంటుంది అంటే ఒక్కొక్క భావం ఒక్కొక్క దానిని సూచిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన లగ్నం అనుకోండి, మన శరీర భావాన్ని సూచిస్తుంది. మనిషి ఎర్రగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, లావుగా ఉంటాడా, సన్నగా ఉంటాడా అనేటటువంటి లగ్నం అనేటటువంటి సూచిస్తుంది. మనిషి యొక్క ప్రవర్తన ఏ రకంగా ఉంటుంది, లగ్నం అనేటటువంటిది తన యొక్క శరీరం, మనస్సుని గుర్తించేటటువంటిది, అది లగ్నం గుర్తు. ద్వితీయ భావం ధనాన్ని సూచిస్తుంది, ధనం సంపాదిస్తాడా లేడా అనేటటువంటిది. తృతీయ భావం తృతీయ భావం అనేటువంటి భూమి, ఆస్తులు ఇవన్నీ కూడా సూచిస్తూ ఉంటుంది. చతుర్థ భావం మాతృభావం అనేటటువంటి సూచి, అంటే తల్లి మీద ప్రేమతో ఉంటాడా, లేదంటే విరోధంతో ఉంటాడా, కలిసి ఉంటాడా, విడిపోతాడా, దూరం, ఇవన్నీ కూడా ఒక్కొక్క భావం మనకు సూచించడం జరిగింది. అలాగే మనం గత జన్మలో చేసినటువంటి పాపములు అనేటువంటి నవభావం, 9వ భావం భాగ్యస్థానం సూచిస్తూ ఉంటుంది. కాబట్టి భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఆధారము చేత ఆయన ఏ రకమైనటువంటి విధానాలు చేస్తాడో ఆ రకమైనటువంటి పద్ధతులు చెప్పేటటువంటిదే గత జన్మ యొక్క ప్రభావం. గత జన్మలో చేసిన పాపకర్మలు తప్పకుండా ఉంటుంది, దాని యొక్క ప్రభావం తప్పకుండా మనిషి అనుభవించే తీరుతాడమ్మా. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.